భారతదేశ పండుగలు ఎంతో గొప్పవని, హిందూ సంప్రదాయాలు, ధార్మిక సిద్ధాంతాలు కూడా చాలా గొప్పవని అంటూ ఉంటారు. భారతదేశ పండుగలు ఎంతో గొప్పవని, హిందూ సంప్రదాయాలు, ధార్మిక సిద్ధాంతాలకు ప్రతీకలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. ఇక ఇందిరా పార్క్ లో నిర్వహించిన హోలీ సంబరాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. మరి ఒక చరిత్ర ఉంది. ఆ రోజుల్లో మహావిష్ణు మరి హిరణ్యకశపుడు ఆ రోజు జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని అంతమొందించాలనేటువంటి ప్రయత్నంలో ఆ రోజు ప్రహ్లాదుడు మరి వారి ఇద్దరు జరిగినటువంటి సందర్భంలో ఈ హిరణ్యకశపుడి మరి కుమార్తెనే హోలిక. మరి ఆ రోజు జరిగినటువంటి మరి మహావిష్ణు ఒక పరీక్ష పెట్టినటువంటి సందర్భంలో అగ్నిలో మరి ప్రవేశించిన తర్వాత ఎవరైతే బయటకు వస్తారో మరి వారి విజయం చేకూరుస్తుందని ప్రహ్లాదుడు హోలిక ఇద్దరు పోయిన తర్వాత మరి హోలిక అక్కడ దహనం కావడం, అప్పటి నుంచే హోలీ పండుగ అనేది స్టార్ట్ అయినటువంటి సందర్భం. సరే, ఇప్పుడు ఉన్నటువంటి వెస్టర్న్ కల్చర్ లో మన పండుగలు ఎందుకు వస్తున్నాయో ఎవరికి తెలుస్తలేవు. కనీసం తల్లిదండ్రులు కూడా చెప్పేది మర్చిపోయారు. మమ్మీ డాడీ అయిపోయిందంతా చెప్పేది లేదు. దసరా ఎందుకు వస్తుంది, దీపావళి ఎందుకు వస్తుంది, సంక్రాంతి వస్తే 6 నెలల ముందు నుంచే పతంగులు ఎగిరేస్తుండే. ఈ రోజు సంక్రాంతి పతంగ ఎగిరేసుకోవడం కూడా గతిలేదు. అంటే మన పండుగలన్నీ వెస్టర్న్. మరి వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత ఎందుకంటే భారతదేశంలో మనకున్నటువంటి పండుగలు చాలా గొప్ప పండుగలు. మరి హిందూ సాంప్రదాయాలకు, ధార్మిక సిద్ధాంతాలకు మరి ఈ దేశంలో ఎక్కడైనా గొప్ప పండుగలు జరుగుతాయంటే మన దగ్గరనే జరుగుతాయి. బట్ అవన్నీ మనం మర్చిపోయి ఏదో మరి ఒక చరిత్ర ఉంది. ఆ రోజుల్లో